హాయ్ ఫ్రెండ్స్, నిన్న పెట్టిన చేప పేరు మలుగుబెండ అండి. ఆ చేపను నీట్గా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని ఈరోజు మనం కట్టెల పొయ్యి మీద వంట చేద్దామండి. మా తెలంగాణ స్టైల్లో ఈ విధంగా చేస్తారు. ముందుగా చేపలన్నీ ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 3 వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు తీసుకొని కడుక్కొని దీనిని కూడా నానేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మసాలా ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి లవంగాలు, యాలకులు, ధనియాలు, చెక్క ఈ 3 వేసుకొని ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఒక 2 ఉల్లిగడ్డలు వేసుకొని బాగా కాల్చుకోవాలండి. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత తీసి పక్కన ఉంచుదాం. వీటిని చూడండి, ఈ విధంగా కాలితే సరిపోతుంది. తర్వాత వీటిని జార్లో వేసుకోవాలండి. ఇంతకుముందు వేయించిన ధనియాలు, తర్వాత ఉల్లిగడ్డను కూడా పొట్టు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాం. తర్వాత గిన్నెను పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో కొన్ని పోపు గింజలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకొని వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మనం ఇంతకుముందు కలుపుకొని పెట్టుకున్నాం కదండి ముక్కలు, ఆ ముక్కలు వేసుకొని వేగనివ్వాలండి. ఈ విధంగా చిన్న మంట మీద వేయించుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకటే ముళ్ళు ఉంటుందండి దీనికి, మటన్లా ఉంటుంది పీస్ కూడా. ఈ విధంగా వేయించుకున్న తర్వాత చూడండి, ముందుగా నానబెట్టుకున్న చింతపండును గుజ్జు తీసుకొని మీకు సరిపడినంత పులుపుతో గుజ్జును దీంట్లోకి వేసుకోవాలండి. వేసుకొని చిన్నగా గంటతో కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకొని కొద్దిగా మసిలిన తర్వాత ఇంతకుముందు మనం మిక్సీలో వేసుకున్న మొత్తం పేస్ట్ని వేసుకోవాలండి. తర్వాత మెంతి పొడి, ఉప్పు, సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకొని ఒక మంట మీద చిన్నగా మసలనిస్తే చాలండి. కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, రెడీ అయిపోయింది. ఈ చిక్కదనం ఉంటే సరిపోతుంది. దీంట్లోకి ఇప్పుడు కొత్తిమీరాకు వేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే. చూడండి ముక్క ఎలా ఉంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.